అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగిస్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 6ని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి రండి. పోయిన ఎపిసోడ్లో వెసెక్స్లో ఉన్న అమాయక ప్రజలైన వైకింగ్స్ని హేతన్ వుల్ఫ్ చంపాడు. చంపమనింది ఎగ్బర్ట్ అని తన కొడుక్కి మాత్రమే తెలుసు. రాగ్నర్ వచ్చి అడిగితే మా అడ్వైజర్సే దీన్ని చేశారు, మాకు దానికి ఏ సంబంధం లేదు, వాళ్ళని జైల్లో కూడా పెట్టాము అని చెప్పి తప్పించుకుందాం అని చెప్పి చెప్పడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో క్యాటిగట్ తీరం దగ్గర అథెల్స్టన్ ప్యారిస్ యొక్క మ్యాప్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇసుకతోనే తయారు చేసి లోపలికి ఎలా వెళ్ళడం అని చెప్తూ ఉన్నప్పుడు రాగ్నర్ అందులో ఉన్న వీరులు ఈ కోటని ఎలా సెక్యూర్ గా ప్రొటెక్ట్ చేస్తారో అని అడిగాడు. అందుకు అథెల్స్టన్, అప్పుడు నేను ఒక సన్యాసి కాబట్టి దాని గురించి అంతా ఏం పట్టించుకోలేదు. అందుకు రాగ్నర్, సరే ఇప్పుడు నువ్వు ఒక వైకింగ్ కదా, ఇప్పుడు చెప్పు, మనం ప్యారిస్ని గెలుస్తామా? అథెల్స్టన్, ప్యారిస్ని గెలవడం అనేది మనకి కొంచెం కష్టం అవుతుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. దీన్ని విన్న రాగ్నర్ నవ్వుతున్నాడు. వీటన్నిటిని దూరం నుంచి ఫ్లోకి చూసి మొరుస్తూ ఉన్నాడు. ఇక్కడ పోరిన్ కడుపుతో ఉంది. ఆమె ప్రసవ వేదనతో హారుస్తూ ఆమె మొహం ఘోరంగా ఉన్నందువల్ల పుట్టబోయే బిడ్డ కూడా అలాగే పుడుతుందని ఆమె ఆలోచన. అందుకు యాస్ లాగు హెల్గా అలా అంతా ఏం ఉండదు, దానికి దీనికి ఏ సంబంధం లేదు అని చెప్పి ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. అప్పుడు వియాన్ లోపలికి రాగా ఆమె నాకు ఈ బిడ్డ వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంది. అందుకు వియాన్, నాకు ఈ బిడ్డ ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నప్పుడే బిడ్డ పుట్టింది. బిడ్డని చేతిలో తీసుకున్న వియాన్, నా కూతురు చాలా అందంగా ఉంది అని చెప్పింది. అందుకు పోరిన్, లేదు, అలా ఉండేందుకు అవకాశమే లేదు అని చెప్తూ ఉన్నప్పుడు లాగ్రథ, బిడ్డకు పేరు పెట్టాలి కదా, పేరు నిర్ణయించేసావా అని అడిగింది. అవును, పోయిన ఎపిసోడ్ లో లాగ్రథ క్యాటిగట్ నుంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. పోరిన్ ప్రెగ్నెంట్ గా ఉంది కదా, అందుకే మళ్ళీ వచ్చినట్టుంది. బియాన్, నా బిడ్డ పేరు సిగ్గి అని చెప్పిందే హ్యాస్ లాగ్ మొహంలో ఒక విధమైన ఎక్స్ప్రెషన్. నా వల్లే కదా సిగ్గి చనిపోయింది అన్నట్టు. బియాన్ తన కూతురికి ఎందుకు ఆ పేరు పెట్టానని చెప్పి కారణాన్ని చెప్తున్నాడు. ఈమె రాగ్నర్ యొక్క పిల్లల్ని కాపాడింది అనేలా. లాగ్రథ వచ్చి నేను బిడ్డను తీసుకోవచ్చా అని అడగ్గా బియాన్ బిడ్డను ఇచ్చి మీరు మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు సంతోషం అని చెప్పాడు. దీని తర్వాత తీరంలో అథెల్స్టన్ చేసిన మ్యాప్ ను రోల్లో చూసి దానికి వీడికి ఏదో ఒక సంబంధం ఉంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాడని వాడి ఫేస్ చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. దీని తర్వాత నిద్రపోతున్న యాస్లాకి కళ హూబే అండ్ విట్సర్క్ మళ్ళీ సరస్సులో మునిగిపోయినట్టు, సిగి వచ్చి వాళ్ళని కాపాడినట్టు అరిచి పైకి లేగా రాగ్నర్ నిల్చో ఉన్నాడు. ఏంటి, నువ్వు ఆర్బర్డ్ సెక్స్ చేస్తున్నప్పుడు పిల్లలు రూమ్ లోకి వచ్చేసారు, అందుకే కదా అరిచి పైకి లేసావు అని అడిగిందే యాస్లాగా వాడిని చంపపై కొట్టి మళ్ళీ వెళ్ళి పడుకోగా రాగ్నర్, పడుకో డార్లింగ్, అందుకేగా నువ్వు పనికొస్తావు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఫ్లోకి ఒకరిని తీసుకొచ్చి రాగ్నర్ బయటికి రా, వీడు చెప్పింది విను అని చెప్పి లోపలికి తీసుకురాగా రాగ్నర్, ఉండు, ఎందుకు అంత టెన్షన్, ఎవరు వీడు అని అడిగింది ఫ్లోకి. వీడు వెసెక్స్ లో మనకి సెటిల్ చేశారు కదా, ఆ ల్యాండ్ లో వ్యవసాయం చేసేవాడు. అతను కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పసాగాడు. ఒకరోజు ఏథన్ వుల్ఫ్ అండ్ ఎగ్బర్ట్ అడ్వైజర్స్ అక్కడికి వచ్చారు వీరులతో. ఎందుకు వచ్చారు అని అడిగే గ్యాప్ కూడా ఇవ్వకుండా అందరినీ చంపేశారు. ఒక పసిబిడ్డను కూడా వదలలేదు. నేను, నా భార్య, బిడ్డ ఒక బోర్డును తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. వచ్చే దారిలో నా భార్య, బిడ్డ చనిపోయింది. నేను చనిపోదామని అనుకున్నా, కానీ మనకు జరిగిన ఈ విషయాన్ని కింగ్ అయినా నీకు చెప్పాలి అని చెప్పి నా ప్రాణాన్ని పట్టుకొని ఇక్కడ వరకు వచ్చి ఆ విషయాన్ని చెప్పాను అని చెప్పింది. రాగ్నర్ కంట్లో నుంచి నీళ్లు. వెనుకల ఫ్లోకి, ఇప్పుడు అర్థమవుతుందా రాగ్నర్, మనం ఈ సాహసాన్ని స్టార్ట్ చేసిన రోజు నీకు గుర్తుందా, తుఫాన్ వచ్చింది, అది మంచి శకునం అని నేను అనుకున్నా, కానీ అదొక చెడ్డ శకునం అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పాడు. అందుకు రాగ్నర్, ఆ ఏథన్ వుల్ఫ్ ని ఎగ్బర్ట్ ని ఊరికే వదలను, చంపి పగ తీర్చుకుంటా అని చెప్పాడు. ఫ్లోకి, ఎథెల్స్టన్ ఏం చేద్దామో అని అడిగాడు. రాగ్నర్, ఎథెల్స్టన్ వాడితో ఏం పని, వాడే కదా వాళ్ళతో డీల్ వేసుకుందామని నీకు ఐడియా ఇచ్చింది. ఎగ్బర్ట్, ఎథెల్స్టన్, ఏథన్ వుల్ఫ్ వీళ్ళంతా క్రిస్టియన్ గ్రూపే అని చెప్పగా
రాగ్నర్ వాడేం డీల్ వేయమని చెప్పలేదు. ఈ విషయంలో ఏదైనా తప్పుందంటే నేను మాత్రమే కారణం, హెథెల్స్టన్ కాదు అని చెప్పి అరవగా దాన్ని విన్న ఫ్లోకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాగ్నర్ తిరిగి ఆ వ్యవసాయితో దీని గురించి ఇంకా ఎవరితో అయినా చెప్పారా అని అడగ్గా ఆయన లేదు రాగ్నర్, మీతోనే ఫస్ట్ టైం చెప్పడం అని చెప్పగా వెంటనే రాగ్నర్ నన్ను క్షమించండి, మీరు మీ పిల్లలతో పెళ్ళంతో వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పి గొంతు పిసికి చంపేశాడు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని. తెలిస్తే వీళ్ళందరూ వెసెక్స్ కి వెళ్ళి పగ తీర్చుకుంటామని బయలుదేరతారు. అలా బయలుదేరితే ప్యారిస్ కి వెళ్ళలేం కదా, అందుకే ఈ విషయం ఎవరికి తెలియకూడదని ఇలా చేశాడు. దీని తర్వాత నైట్ టైంలో తన గుడారంలో ఎథెల్స్టన్ నిద్రపోతూ ఉన్నప్పుడు వాడిపై ఎలుక పడడంతో భయపడి పైకి లేచి చూస్తే డోర్ మధ్యలో నుంచి ఒక వెలుగు. నైట్ టైంలో ఎలా ఈ వెలుగు అని ఆశ్చర్యపడి దాని పక్కకు వెళ్ళి హోల్లో చూడగా అలాగే ఎగిరి వెనక్కి పడ్డాడు, క్రాస్ సింబల్ లాగా. కట్ చేస్తే జూడిత్ కి ఎథెల్స్టన్ కి ఆ నైట్ జరిగింది కదా, ఆ విషయం వల్ల ఒక కొడుకు కూడా పుట్టేశాడు. ఏథన్ వుల్ఫ్ లోపలికి వచ్చి నీకు కొడుకు పుట్టాడు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళగా ఆమె నా కొడుకుని ఇవ్వండి అని తీసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది సన్యాసులు సోల్జర్స్ లోపలికి వచ్చి జూడిత్ మీకు మా అపాయింట్మెంట్ దొరికింది రండి అని పిలిచాడు. జూడిత్ నేను ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు, మీరేం మాట్లాడుతున్నారు అని అడగ్గా ఆ సన్యాసి ఇది కింగ్ యొక్క ఆర్డర్ అని చెప్పి జూడిత్ ని లాక్కెళ్తూ ఉన్నారు. బయట ప్రజలు వాళ్ళ చేతిలో ఏది దొరికినా సరే దాన్ని తీసి జూడిత్ పై కొట్టి ఆమెను బూతులు తిట్టి ఒక స్తంభానికి వేసి ఆమెను కడుతూ ఉన్నారు. ఈ ఏథన్ వుల్ఫ్ గాడు ఎగ్బర్ట్ కి నిజాన్ని చెప్పేసినట్టున్నాడు, అందుకే ఇలా చేస్తూ ఉన్నారు. పైకి వచ్చిన బిషప్ నువ్వు నీ హస్బెండ్ కి ద్రోహం చేసేసావు, ఎందుకు మా దగ్గర బలమైన ఆధారం ఉంది, బైబిల్లో చెప్పినట్టు నీ చెవిలని ముక్కుని కట్ చేయబోతున్నాము అని చెప్పాడు. దాన్ని విన్న జూడిత్ అరిచి లేదు జీసస్ ఎందులో ఇలా చెప్పలేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఒకడు చెవిని కట్ చేయబోతూ ఉన్నప్పుడు కింగ్ ఆపండి జూడిత్, నీ బిడ్డకు నిజమైన నాన్న ఎవరు అని అడిగాడు. అందుకు జూడిత్ లేదు నేను చెప్పలేను అని చెప్పిన వెంటనే ఆమె చెవిని కట్ చేసి తీసేశారు. నెక్స్ట్ చెవిని కట్ చేయబోతూ ఉంటే నా కొడుక్కి నాన్న ఎథెల్స్టన్ అని చెప్పి ఏడుస్తూ ఉంది. దాన్ని విన్న కింగ్ అక్బర్ట్ ఆపండి అని చెప్పి ఎథెల్స్టన్ ఒక దేవుడి బిడ్డ, వాడిని చూసి ఈమె అట్రాక్ట్ అయినందుకు మనం ఈమెను నిందించలేము. అంతేకాకుండా ఎథెల్స్టన్ దగ్గర ఏదో ఒక పవర్ ఉంది, వాడితో దేవుడు డైరెక్ట్ గా కనెక్ట్ అయినట్టున్నాడు, ఇది దేవుడి నిర్ణయమే అని చెప్పాడు. అందుకే ఏథన్ వుల్ఫ్ నాన్న నాకు జరిగిన అవమానం గురించి మీకు తెలీదు, దీనికి ఖచ్చితంగా శిక్ష దొరకాలి, అందుకే బట్ నాకు కూడా అర్థమవుతుంది ఏథన్, కానీ ఇది దేవుడి యొక్క లీలలు, మనమేమీ చేయలేము, నేను జూడిత్ ని రిలీజ్ చేస్తున్నా అండ్ ఆమె యొక్క కొడుకు పేరు ఆల్ఫ్రెడ్, దేవుడి బిడ్డ అని చెప్పి పబ్లిక్ గానే అనౌన్స్ చేసేసాడు. కట్ చేస్తే ఇక్కడ ఎథెల్స్టన్ కింద పడినట్టుగానే ఉన్నాడు, ఉలుకులే పలుకులే. పైకి లేసి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి దేవుడా నా ప్రేయర్స్ అన్నిటికీ నువ్వు జవాబిచ్చేసావు, నువ్వు నా దేవుడే అని చెప్పి నేను చచ్చి మళ్ళీ పుట్టినట్టుగా ఉంది అని చెప్పి సంతోషపడి బయటికి వెళ్ళి రివర్ లోకి దిగి రాగ్నర్ ఇచ్చిన కడియాన్ని తీసి దూరంగా పడేశాడు. వీటన్నిటిని సైడ్ లో నుంచి ఫ్లోకి చూస్తూ మొరుస్తూ ఉన్నాడు. దీని తర్వాత ఎథెల్స్టన్ సంతోషంగా రాగ్నర్ దగ్గరికి రాగా రాగ్నర్ ఏంటి నీ మొహంలో సంతోషం వెలిగిపోతుంది అని అడగ్గా నేను నా దేవుణ్ణి చూశాను అని చెప్పగా రాగ్నర్ ఆశ్చర్యంగా చూసేసావా ఎలా ఉన్నాడు ఆయన, ఏమన్నా నీతో మాట్లాడా అని అడిగాడు. ఎథెల్స్టన్ ఆయన మనిషిలాగా లేదు, ఒక వెలుగులాగా నాకు కాంతినిచ్చాడు, అంతేకాకుండా ఆయన గొంతు నాకు సరిగ్గా వినిపిలా కానీ మాటలు మాత్రం వినిపించింది. రాగ్నర్ అయితే ఇక నుంచి మా దేవుళ్ళని వదిలేసి మీ దేవుళ్ళని పూజిస్తావు కదా అని అడగ్గా ఎథెల్స్టన్ అవును నేను ఇంక నుంచి ఒక క్రిస్టియన్ గానే మారబోతున్నా, సో నేను క్యాటిగట్ లో ఉండేది మంచిది కాదు, వెసెస్ కి వెళ్తానని చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నాతోనే ఉండాలి, నీపై నేను ఎంత ప్రేమ పెట్టుకున్నాను తెలుసు కదా, నాకెక్కడున్న ఒకే ఒక స్నేహితుడు నువ్వే, నమ్మకస్తుడివి నువ్వే, ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం రాదు, నువ్వు క్రిస్టియన్ గానే ఇక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. అందుకే ఎథెల్స్టన్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటే వస్తాను అని చెప్పాడు. రాగ్నర్ ఏంటి రాబిడు సంబంధం లేకుండా ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి అర్థం కాకుండా చూస్తూ ఉన్నాడు. ఫ్లోకి ఒక
చోట కూర్చోన్నప్పుడు బియాన్ అక్కడికి వచ్చి, ఏంటి ఫ్లోకి, ప్యారిస్కి వెళ్ళడానికి మనకి చాలా బోర్డ్స్ కావాలి, దాన్ని తయారు చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడగ్గా, ఫ్లోకి బోర్డ్స్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నా మనసులో వేరే ఆలోచన ఉంది, దాని గురించి మాట్లాడదామంటే రాగ్నర్ నాకు టైం ఇవ్వడం లేదు, ఎప్పుడు చూసినా ఎథెల్స్టన్ వేసుకొని తిరుగుతున్నాడు, ఇదిగో ఇదేంటో తెలుసా, ఎథెల్స్టన్ విసిరిన కడియం అని చూపించాడు, దాన్ని వాడు రివర్లో వేయడం నా కంటితో నేను చూశాను, మన దేవుళ్ళకి వాడు ద్రోహం చేసి జీసస్ ని మొక్కుతున్నాడు, అందుకు బియాన్ దీన్ని మన నాన్నతో చెప్పొచ్చు కదా, చెప్పినా ఏ ప్రయోజనము లేదు, బియాన్ మా నాన్న ఎందుకని క్రిస్టియన్ దేవుని మొక్కుతున్నాడని నాకు అర్థం కావడం లేదు, చిన్నప్పుడు మనకున్న ఒకే ఒక దేవుడు ఓడిన్ మాత్రమే అని చెప్పి నన్ను పెంచాడు, ఫ్లోకి నువ్వు ఈ కడియాన్ని తీసుకెళ్ళి ఈ విషయాన్ని విలేజ్ లో ఉన్న మన బ్రదర్స్ కి అందరికీ చెప్పు, నేను బోట్స్ తయారు చేయడానికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. దీని తర్వాత బియాన్ అండ్ లాగ్రదా షిప్స్ ని నిలిపే చోట నిల్చో ఉన్నారు. దూరంలో కొన్ని బోట్స్ రావడం చూసి అది ఎవరి బోట్స్ అని అడిగాడు. లాగ్రదా ఒకప్పట్లో అవన్నీ నా షిప్స్ గా ఉండేవి, ఇప్పుడు ఎల్ కాల్ఫీ ఆఫ్ షిప్స్ అని చెప్పింది. వాళ్ళని రాగ్నర్ వెల్కమ్ చేయడానికి భుజంపై ఊబేన్ తీసుకొచ్చాడు. క్యాల్ఫ్ తో పాటు ఇంకో ఇద్దరిని ఎర్ల్స్ ని రాగ్నర్ కి ఇంట్రో ఇచ్చాడు. ఇది ఎల్ సిగ్ఫర్డ్ అంటే ఇది కింగ్ హారిక్ యొక్క కొడుకు, అది ఎల్బాగ్ యొక్క సెకండ్ వైఫ్ అని చెప్పాడు. రాగ్నర్ కి షాకు. హలో ఎల్నార్డ్ అంటోర్వి, ఎల్నార్డ్ నువ్వు నన్ను ప్రాణాలతో వదిలిన దానికి కారణం నేను నీతో పాటు కలిసి ప్యారిస్ కి రావడమేమో, అండ్ వెసెక్స్ లో మన సెటిల్మెంట్ ఎలా ఉంది అని అడిగాడు. అందుకు రాగ్నర్ అదంతా బాగానే ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. దీని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ అరేంజ్ చేశారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. లాగ్రదా క్యాల్ఫ్ తో, బియాన్ పోరిన్ తో, ఇవన్నీ యాజ్ యూజువల్ రాగ్నర్ దొంగచాటుగా చూస్తూ ఉన్నాడు. బియాన్ పోరిన్ తో ఎంత రొమాంటిక్ గా మాట్లాడినా, పోరిన్ నువ్వు వేరే అమ్మాయిని చూసుకునేదే నీకు మంచిది, నేను అందంగా లేదు, అక్కడ చూడు టోర్వి ఎల్బాగ్ యొక్క సెకండ్ వైఫ్ కంపెనీ లేకుండా నిల్చోంది చూడు అని బియాన్ కి వేరే అమ్మాయికి కనెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. బియాన్ లవ్ కి అందానికి అసలు సంబంధం లేదని మా నాన్న చెప్పాడు అని చెప్పిందే పోరిన్, నువ్వు మీ నాన్న కాదు, నువ్వు బియాన్ ఐన్ సైడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎథెల్స్టన్ లోపలికి రాగా అక్కడున్న మ్యూజిక్ మాట్లాడుకోవడము అందరూ ఆపేశారు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది. వాడు అందరికి ఏమైంది అలాగే చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు రోలో నీ కడియం ఎక్కడ ఎథెల్స్టన్ అని అడిగాడు. అందరూ వాడిని మోర్చి కొట్టే రేంజ్ కే వెళ్ళిపోయారు. రాగ్నర్ మధ్యలో దూరి వాడిని కాపాడి, రా నీతో ఒక ముఖ్యమైన వాడిని ఇంట్రో ఇవ్వాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఒకడు పడుకున్నాడు. వీడి పేరు సిడ్రిక్, వీడే నాకు మొదట్లో ఇంగ్లాండ్ గురించి చెప్పింది అని చెప్పాడు. వీడిని వెతికి కనిపెట్టేసినట్టున్నారు. అదే మీటింగ్ హాల్లో రాగ్నర్ చెప్పాడు కదా, ఆ సంచారి వీడే. వాడు ప్యారిస్ భాషలో మాట్లాడుతున్నాడు. వెంటనే ఎథెల్స్టన్ నీకు ఫ్రాంకియా భాష కూడా తెలుసా అని అడగ్గా, నాకు ఫ్రాంకియా భాష మాత్రం కాదు, ఆ సిటీ లోపలికి వెళ్ళడం ఎలా అని కూడా తెలుసు అని చెప్పి ఆ దారిని చెప్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ దాన్ని చూసి నవ్వుతున్నారు. బియాన్ మార్కెట్ ప్లేస్ లో తోర్విన్ చూసి, నీ భర్త ఎల్ బాగా మా నాన్నకు శత్రువే, కానీ వాడు ఒక మంచి వ్యక్తి, వాడు వాల్హలాలోనే ఉంటాడు అని చెప్పాడు. అందుకు తోర్వి, అవును ఆయన వాల్హలాలో ఉంటాడని నాకు కూడా తెలుసు అని చెప్పింది. బియాన్, ఇప్పుడు నీ కొత్త హస్బెండ్ అయిన ఎల్నర్ ఎలా ఉన్నాడు, వాడు మాతో కలిసి ప్యారిస్ కి వస్తానని చెప్తున్నాడు అని చెప్పగా తోర్వి, వాడు మాత్రం కాదు, నేను వాడితో కలిసే వస్తున్నా, అదే మా ఒప్పందం, నేను లేకుండా వాడు ప్యారిస్ కి రాడు అని చెప్పింది. అందుకు బియాన్, నువ్వు చాలా ధైర్యమైన అమ్మాయిలా ఉన్నావే అని చెప్పి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఫ్లోకి బోట్స్ ని బిల్ చేస్తూ ఉన్నప్పుడు రక్తం వస్తూ ఉన్నట్టు వాడికి భ్రమ. గొడ్డల్ని కత్తిని అన్నిటినీ తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. హెల్గా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అందుకు ఫ్లోకి, ఈ సిగ్నల్ కోసమే నేను ఎన్ని రోజులు వెయిట్ చేశా, దేవుడు నాకు ఒక పనిని అప్పచెప్పాడు, కొన్ని రోజులకి నేను కనిపించను, ఎవరైనా అడిగితే నేను ఎక్కడికి వెళ్ళానని తెలియదు అని చెప్పాలి అని చెప్పింది. హెల్గాకి ఏమీ అర్థం కాల. వెంటనే ఫ్లోకి హెల్గా గొంతుని పట్టుకొని, ఏంటి నేను చెప్పింది అర్థమైందా లేదా అని అడిగాడు. హెల్గా ఏ సమాధానము చెప్పలే. వెంటనే ఫ్లోకి గొంతును వదిలేసి సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. హెల్గా ఏంట్రా వీడికి పిచ్చేమన్నా పట్టిందా అని ఎలా చూస్తూ ఉంది. క్యాటిగట్లో సాయంత్రం ఎథెల్స్టన్ జీసస్ కి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు తలుపులు బద్దలు కొట్టుకొని ఫ్లోకి లోపలికి వచ్చాడు, చేతిలో గొడ్డలితో. ఎథెల్స్టన్ వాడిని చూసి అస్సలు భయపడలే. జీసస్ ఇప్పుడు నీ ఆత్మను తీసుకో అని చెప్పి ఫ్లోకి వచ్చి వాడిని చంపడం వాడికి ముందే తెలిసినట్టు గొంతుని చూపించగా ఫ్లోకి గొంతుపై ఒక్క నరుకు, అంతే. ఎథెల్స్టన్ చచ్చి కింద పడ్డాడు. వాడి రక్తం తీసి నెత్తిపై పెట్టుకున్నాడు. కట్ చేస్తే రాగ్నర్ ఎథెల్స్టన్
వాడిని కట్టి ఒక కొండపైకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు, హే అథెల్స్టన్, నువ్వు చూడడానికి సన్నగా ఉన్నావురా, కానీ పంది బరువు ఉన్నావు అని కొండపైకి తీసుకెళ్ళి మీ దేవుళ్ళు నిన్ను పైన నుంచి చూస్తారు అని ఇంత హైట్కి తీసుకొచ్చాను అని గోతి తవ్వి పూడ్చి నువ్వు చాలా ధైర్యమైన వాడివి అని నాకు తెలుసు. నాకు చాలా విషయాల్ని నేర్పించావు. నువ్వు బలహీనుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు బలహీనుడు కాదు. నీకు ఒక విషయం తెలిసింది అంటే అది ఎవరైనా సరే, ఎంత పెద్దోడైనా సరే వాడికి చెప్పేస్తావు. చావ్ అనేది ఒక మంచి విషయం అథెల్స్టన్. మనం ప్రేమించే వాళ్ళని చనిపోయిన తర్వాత వెళ్ళి చూడొచ్చు, కానీ నేను చచ్చిన తర్వాత కూడా నిన్ను వచ్చి చూడలేను. నీ దేవుళ్ళు నన్ను స్వర్గంలోకి అనుమతిస్తారో లేదో కూడా తెలియదు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావురా? నువ్వు లేకుండా నేను ఎంత బాధపడుతున్నాను చూస్తున్నావా లేదా? నువ్వు చాలా మారిపోయావురా. ఇప్పుడు నీ వల్ల నేను కూడా మారిపోయా అని చెప్పి వాడి క్రాస్ ని తీసుకొని పారే నీళ్ళల్లో వాడు గుండు చేసుకొని అథెల్స్టన్ క్రాస్ వేసుకొని, ఒరే అథెల్స్టన్, నన్ను క్షమించు, నేను ఇంతవరకు చేసిన తప్పులకు కాదు, ఇకపై చేయబోయే తప్పులకి అని ఆ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు. రాగ్నర్ ఇప్పుడు పూర్తిగా క్రిస్టియన్ గా మారిపోయాడు. దీని తర్వాత వీళ్ళ ప్రజలు వీడిని ఎలా చూడబోతున్నారు, అథెల్స్టన్ ని చంపిన ఫ్లోకిని రాగ్నర్ ఏం చేయబోతున్నాడు అని నెక్స్ట్ ఎపిసోడ్స్ లోనే మనకు తెలుస్తోంది. నేను కథ చెప్పే విధానం మీకు నచ్చుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.